వాళ్ళనైతే మనం అరెస్ట్ చేసిర్రు. ఫస్ట్ హరిబాబుని, మధ్యలో మళ్ళొక ముగ్గురిని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసిర్రు. సో, మాకైతే ఇంకా న్యాయం అయితే జరగాలి అనుకుంటున్నాం. కాకపోతే విషయం ఏంది అంటే వాళ్ళకైతే ఎప్పుడైతే శిక్ష పడతదో అప్పుడే మాకు అనుకున్న న్యాయం మాకు జరిగినట్టు. ఇప్పుడు ఇప్పటికే బాగా లేట్ అయితుంది. ఇంకొంచెం తొందరగా ఇంకొంచెం తీసుకుంటే తొందరగా తీసుకుంటే తొందరగా రియాక్షన్ తీసుకుంటే నాకు కూడా మంచిగుంటది. అసలు ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా చంపిండంటే అసలు వాడు ఇంకా ఎందుకు వాడు అక్కడ జైల్‌లో ఉంచిర్రో మాకింకా అర్థమైతలేదు. సో, అందరూ మాకు సపోర్ట్ చేస్తుర్రు. ఇంకా చేయుర్రి. దీన్ని మాత్రం ఇంక తొందరగా కావాలి. ఇంట్లో అందరూ ఘోరంగా ఏడుతుర్రు. నేను అందరం మస్తు బాధపడుతున్నాం. ఈ బాధని మాకు విముక్తి కలగాలంటే శిక్ష మాత్రం తొందరగా కఠినంగా పడాలి. అప్పుడే మేము కొంచెం మనసులో తృప్తిగా ఉంటాం. ఇప్పుడు ఈ సార్లు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుర్రు. ఈ తొందరనే కేసు కూడా ముందుకు పోతది అనుకుంటున్నాం ఇప్పటికైతే. న్యాయం అయితే ఇంకేం జరగలేదు. న్యాయం జరగాలని చెప్పి మేము పోరాడుతున్నాం. న్యాయం అయితే మేమైతే ఇప్పటికైతే మేము చట్టానికైతే వదిలేసినాం. వాళ్ళు ఏం చేస్తారో చూడాలని చెప్పి వదిలేసినాం. వాళ్ళు న్యాయం చేస్తారనే మాకు నమ్మకం ఉంది. న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మా చెల్లకు మేమే న్యాయం చేసుకుంటాం. అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. చట్టానికి వదిలేసినాం. చట్టం అయితే న్యాయం చేయాలి. లేదంటే మేము జస్టిస్ జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.